నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? ఉమామహేశ్వరరావు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క పథకం అడుగు బలహీన వర్గాలకి కాకుండా ఓసీలకు కూడా చాలా మేలు జరుగుతుంది ఆ పథకాల వల్ల. సో ఆయనే వస్తాడు మళ్ళా. ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు పిల్లలు అమ్మఒడి అని, ఆసరా అని, గోరుముద్ద అని ఇలాంటి పథకాల వల్ల డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి. పిల్లలు స్కూల్ మానేయటం తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళకి యూనిఫాము, షూస్, సాక్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాగ్స్ చేయటం వల్ల చాలా ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు స్కూల్కి. ఇదివరకులా కాకుండా ఇదివరకు ఏంటంటే చాలా డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు పెద్ద తరం వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పుట్టినా మనం బ్రహ్మాండంగా ఉండేది, బ్రహ్మాండంగా మనకు అన్ని ఫ్రీగా ఇచ్చి చదివించేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు 150 మందిని మార్చినా కానీ నువ్వు గెలవలేవు, ఏపీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారు, ఇది ఏపీ భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు ఇవి, నువ్వు గెలవడానికి అవకాశాలే లేవు, నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా అనేసి మాట్లాడుతున్నాడు కదా. 19లో డిసైడ్ అయిపోయారు, ఒకసారి మళ్ళీ డిసైడ్ అవుతున్నారు సేమ్ జడ్జిమెంట్ ఇవ్వటానికి. అంటే మునిగిపోతున్న వైకాపా పడవలో నుంచి ఒక్కొక్కరుగా దూకేస్తున్నారు. ఇంకా పడవ పూర్తిగా మునిగిపోయే సమయం ఎంతకాలం లేదు, 3 నెలలు అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఎటు నుంచి ఎటు దూకుతారో రేపు ఇంకా ఈ 2-3 నెలలు ఉంటే తెలుస్తుంది ఎటు నుంచి ఎటు దూకేది. ఆయన చెప్తున్నాడు అందరు దూకుతున్నారు, ఏముందని దూకుతారు అక్కడ. ఇప్పుడు ఏదన్నా పచ్చిక బాగా ఉన్న చేలోకి వెళ్తే కానీ గేదెలు బీడ్లోకి ఎందుకు వెళ్తాయి, ఏమి లేని కాడ ఎందుకు వెళ్తాయి, వెళ్ళవు కదా. అలాగే ఇక్కడ పరిపాలన బాగుంది, సక్రమంగా లంచగొండితనం లేదు, ఒక ఏదీ లేదు. డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో పడిపోతున్నాయి. ఏ పథకం డబ్బులైనా కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. మీడియేటర్స్ లేరు. ఇదివరకు ఏంటంటే జన్మభూమి కమిటీలు అని పెట్టి వాళ్ళు దోచుకునేవాళ్ళు. రూపాయికి ఖర్చు పెడితే 50 పైసలు వాళ్ళు దోచుకునేవాళ్ళు, 50 పైసలు పబ్లిక్ అందేది. ఇప్పుడు ఇవాళ అలా కాదు. ప్రతి ఒక్క పైసా కూడా ఈ బెనిఫిషియర్స్ ఖాతాల్లో పడిపోతున్నాయి. అధికారం చేతిలో పెట్టుకొని చిల్లర పనులు మానుకో, చిల్లర ఆరోపణలు చేస్తున్నావు మా మీద అనేసి జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. దమ్ముంటే రుజువు చేయవయ్యా, ప్యాకేజ్ స్టార్ అంటావు, దత్తపుత్రుడు అంటావు, నీకు ఏ హక్కు ఉందని అలా మాట్లాడుతున్నావు అనేసి జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక దొంగ వచ్చాడు, దొంగతనం చేశాడు, అతను దొరికితేనేగా దొంగ అనేది. దొరకకుండా మనం అతను దొంగని కామెంట్ చేయలేము కదా. అలాగే ఇప్పుడు ఆయన చాటును ఎక్కడో తీసుకుంటాడు, మనకు తెలిసి తీసుకుంటాడా? ఇదిగో నేను చంద్రబాబు నాకు ఇంత ఇచ్చాడు, ఇన్ని కోట్లు ఇచ్చాడు అని చెప్తాడా? చెప్పడు కదా. ఇచ్చినోడు చెప్పడు, తీసుకున్నోడు చెప్పడు. మరి ఎలా తెలుసు? ప్రూవ్ చేయండి అంటే ఎలా ప్రూవ్ చేస్తారు? అలాంటి చీకటి మాట జరిగే వ్యవహారాలు ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? భవిష్యత్తులో కూడా ఏ పరిశ్రమలు రాకుండా చేసింది ఈ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం అనేసి నాదెండ్ల మనోహర్ చెప్తున్నాడు కదా. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ఆయన చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు. ఈయన ఒక కోవర్ట్ అనమాట. చంద్రబాబు నాయుడికి నాదెండ్ల మనోహర్ కోవర్టు, అంతే తప్ప ఆయన ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళ మంచి ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశాడు. విజయబాబు గారిని కానీ ఇలాంటి వాళ్ళని, జేడీ గారిని, వీళ్ళందరినీ బయటికి పంపించాడు. మేధావులు అనుకున్న వాళ్ళే వాళ్ళకి ఎదురు మాట్లాడతారు, వీళ్ళు నిజం నిర్భయంగా మాట్లాడతారు, మన పార్టీ గుట్టు రట్టు కాకుండా ఉండాలని వాళ్ళ తాబేదారులే ఉంచుతున్నాడు పార్టీలో. మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువయ్యాయనేసి ప్రతిపక్షాల వాళ్ళు చాలా రకంగా విమర్శలు రేపుతున్నారు కదా. దాడులు, దౌర్జన్యాలు చేస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు పార్టీ, జనసేన, టీడీపీ కలిసి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో అలజడులు సృష్టించి రాష్ట్రంలో అల్లకల్లోలాలు చేసి ఏదో రకంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టిద్దాం అనే దీంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా సమన్వయంతో అన్ని పనులు చక్కబెడుతున్నాడు. ఆయన దాడులు చేయటం, ఆయన ఎవరన్నా చేసినా కూడా ఆయన ఒప్పుకోడు.
పార్టీ శ్రేణులు. రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసింది ఈ జగన్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అవసరమా మనకి అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అవసరమా అంటే నువ్వుగా చెప్పాల్సిందే. 24 ఎలక్షన్లో ప్రజలే చెబుతారు అవసరమా కాదనేది. నువ్వు కాదన్నందుకు నీకు 23 సీట్లతో నిన్ను పక్కన కూర్చోబెట్టారు. 150 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిది దొంగల ముఠ. ఆ ముఠాలో అందరు దొంగలే ఉంటారు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరు దొంగలే ఉన్నారు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. అందుకే మన 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దొంగల ముఠా కాబట్టి సెంట్రల్ జైల్లో ఉన్నాయి. ఇంకా ఉన్నారు దొంగలంతా, ఒకళ్ళు బయటకు వస్తారు. నెక్స్ట్ ఈ ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళందరూ భర్తం పడతాడు. జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా వదిలిపెట్టాడు వీళ్ళని. మొత్తాన్ని లోపలే ఉంటారు వీళ్ళంతా. పార్టీ మొత్తం అలీబాబా 40 దొంగలాగా చంద్రబాబు 40 దొంగలు అంతా జైల్లోనే ఉంటారు. చంద్రబాబు 40 దొంగలు. ఓకే, యువత భవిష్యత్తుకు భరోసా మేము ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకి 3,000 దాకా ఇస్తాం, నెలకు అందిస్తాం అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. 3,000 7,000 ఇవన్నీ కూడా ఒకటి ట్రాష్, అంత తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇదివరకు నాకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఏది పెన్షన్కి, ఓల్డ్ ఏజ్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి కూడా 3 years వెయిట్ చేశాను. రెవెన్యూ వాళ్ళని అడిగితే ఉండండి మీ ఊర్లో ఎవరైనా చనిపోతే మీకు రాస్తాము దాని కింద అనేవాళ్ళు. అంటే ఏంటి, ఈ పెన్షన్ రాని వాళ్ళందరూ కూడా, ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఎవడు చేస్తాడని చకోర పక్షులాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అప్పుడు ఏంటది? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అప్పుడు సంగతి. ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోతే మీ ఊళ్ళో ఆ పేరు తీసేసి మీ పేరు రాస్తామండి, మీకు ఇస్తాము పెన్షన్ అనేవాళ్ళు. అంటే ఈడు ఎదురు చూడాలి ఊళ్ళో ఎవడు వస్తాడా అని. ఈ పెన్షన్ కావాల్సిన వాడు పెన్షన్ కోసం ఎవరో చనిపోవాలి చావు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడికి రాస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 60 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కడికి రాస్తున్నారు. ఇప్పుడు ఒక కులం చూడకుండా మతం చూడకుండా ఎవరికి అయితే 60 years నిండుతాయో వాడు అందరికీ రాస్తున్నారు ఎలిజిబిలిటీ ఉంటే. ఇవాళ ఒకడు చావాలి, ఒకడు బతకాలి, ఇవేమి లేవు చంద్రబాబు నాయుడు హయాంలో లాగా. దోపిడీ దౌర్జన్యం చేస్తున్న ప్రభుత్వానికి భయం పట్టుకుంది, వాళ్ళు ఓడిపోతారనేసి అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ చెప్తాడు, నాకు ఎవరి పొత్తు అవసరం లేదు, ఎవరితోటి అవసరం లేదు, నాకు ఎవరి పొత్తు అవసరం లేదు. పొత్తుల కోసం తాతాలాడుతుంది చంద్రబాబు నాయుడు. జనసేన పార్టీ అని పెట్టి, యాక్చువల్లీ అది చంద్రబాబు నాయుడు పార్టీయే, పవన్ కళ్యాణ్ కాదు. కాకపోతే ఏంటంటే బినామీ పవన్ కళ్యాణ్ అట్లా నడిపిస్తున్నాడు. ఆయన పెట్టుబడి పెట్టి పార్టీకి నడిపిస్తున్నాడు అంత తప్ప అది పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, అది చంద్రబాబు నాయుడుదే. కేసుల్లో నెంబర్ 1, అక్రమ ఆస్తుల్లో నెంబర్ 1. జగన్ రెడ్డికి ఇంకొక అవకాశం ఇస్తే నిరుద్యోగతలో నెంబర్ 1 ఉంటుంది ఏపీ రాష్ట్రం అనేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కదా. నిరుద్యోగం అనే మాట ఎందుకు వస్తుంది? ఇవాళ 300 మందికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏదో వాళ్ళకి కొంత ఉపశమనం. అసలు ఏమీ లేకుండా రోడ్లంటే తిరిగే కంటే అది కొంచెం బెస్ట్ కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అట్లాగే ఆయన ఇప్పుడు చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి, MOUలు కుదుర్చుకున్నారు, చాలా వస్తున్నాయి. ఇప్పుడు వైజాగ్కి అది ఇండస్ట్రియల్ హబ్గా తయారవుద్ది భవిష్యత్తులో. ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 ప్లేస్కి వచ్చుద్ది వైసీపీ గవర్నమెంట్. జగన్ రెడ్డి, నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి బీసీలకు టికెట్ ఇస్తూ ఉంటావు కదా, నీకు దమ్ముంటే పులివెందుల్లో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టి నువ్వు వేరే నియోజకవర్గంలో వచ్చి నిలబడు, నువ్వు వారితో నీ బతుకంతో నీ మగతనం ఎంతో కూడా తేలిపోతుంది అనేసి చంద్రబాబు మాట్లాడుతున్నాడు కదా. ఇవాళ కుప్పంలో అది పులివెందుల్లో నువ్వు బీసీ క్యాండిడేట్ని పెట్టమంటున్నావు, బాగానే ఉంది. సరే, అక్కడ బీసీ క్యాండిడేట్ని పెడతాడు, ఇంకో దిక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా బీసీని పెట్టమంటాడుగా. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఇచ్చే బీసీకి? ఒకప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో 18 కాన్స్టిట్యున్సీలు ఉండే. 18లో 14 మంది
ఎస్సీలు అంటే మామూలు ఎస్సీలు కాదు, సేమ్ క్యాస్ట్. ఆయన సామాజిక వర్గం 14 మంది, 4 మిగతా వాళ్ళు ఉన్నారు. 2 కాన్స్టిట్యున్సీలు రిజర్వ్డ్. అవి కాకుండా బీసీలకి ఎంతమందికి ఇచ్చారు? మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారు బీసీలకి? ఇవాళ సామాజిక న్యాయం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు నాకు తెలిసి. వాళ్ళు ఎవరు కూడా సామాజిక న్యాయం గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అక్షరాల తూచా తప్పకుండా 100% అమలు చేసి ఆయన నిజాయితీ నిరూపించుకుంటున్నాడు. అంటే పులివెందుల్లోనే గెలవగలవు నువ్వు, వేరే నియోజకవర్గాల్లోకి వస్తే గెలవలేవు నువ్వు అనేసి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో వేస్తాడు, ఏమనండి చంద్రబాబు నాయుడు కుప్పంలో వేసి గెలుస్తాడు. నువ్వు ఇన్నాళ్ళకి గెలుస్తుంది దొంగ ఓట్లు. ఎక్కడ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వాళ్ళందరూ ఓట్లు చేర్పించి దొంగ ఓట్లతో గెలిచినాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేసే మాత్రపడివా? నీ అన్నీ బోగస్ ఓట్లతో గెలిచినాడు నువ్వు. ఈ మొదటి నుండి కూడా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీ చంద్రగిరి, నువ్వు కుప్పంకి ఎందుకు వెళ్ళా? అక్కడ చావు దెబ్బ కొట్టారు, కుప్పంకి బారిపోయావు. అక్కడ వేస్తా దొంగోట్లు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు అన్నీ చేర్పించేసి బోగస్ ఓట్లు గెలుస్తూ వచ్చావు. రాను రాను డిక్లైన్ అవుతున్నది ఆయన మెజారిటీ. అప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలా వస్తే 15, 20కి 10కి రేపు అసలు ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేడు. జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో నిలబడినా కానీ గెలవగలంటారా? డెఫినెట్గా ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. ప్రజలందరికీ ఏదో ఆయన వల్ల ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది. ఈ కుటుంబం ఆ కుటుంబం అని కాకుండా అన్ని కుటుంబాల రాష్ట్రంలో ఉన్న అన్ని ఓసీలు కూడా లబ్ధి పొందారు. ఎందుకు గెలవడు? డెఫినెట్గా గెలుస్తాడు.